నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాగళం యాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబుపై సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి తప్పుడు ఆరోపణలు. పరువే లేని ద్వారంపూడి తనపై పరువు నష్టం దావా వేస్తానడం హాస్యాస్పదం అన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మత్స్యకారుల ఓఎన్జీసీ నష్టపరిహారంపై తప్పుడు ఆరోపణ చేసిన కొండబాబుపై పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ రూరల్ తూరంగి పంచాయతీ స్థానిక పగడాలపేట 12, 13, 14 వార్డుల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్లను గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పగడాలపేటలో ఉన్న ప్రతి సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా తీరుస్తారని, ముఖ్యంగా మన మత్స్యకార సమస్యలపై దృష్టి సారిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు వేటుకూరి నాగమణి, టీడీపీ గ్రామ కమిటీ సెక్రటరీ గరికిన పెద్దరాజు, మడ్డు శ్రీనివాసరావు, బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ ఘంటసాల గోవిందరాజు, చోడిపల్లి గంగా, చొక్కా సత్యబాబు, సూరాడ శ్రీను, ఓసుపల్లి దానయ్య, మాదా రాజు, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పగడాలపేట గ్రామం నందు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి, కాకినాడ రూరల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోదరులు పంతం నానాజీ గారికి మద్దతుగా ఈరోజు వందలాది మంది మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు వీరందరి ఆధ్వర్యంలో ఇంటింటా మనం ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వందలాది మంది తరలివచ్చి తమ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ గ్రామంలో పర్యటిస్తుంటే అనేక సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అనేక సమస్యలు చెప్తూ ఉన్నారు ప్రజలు. మరి పాలకులు ఏం పరిపాలించారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం పరిపాలించారో నాకు అర్థం కావాలి. అంటే వారు మంత్రిగా పనిచేసి నేటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన అనేక స్కాములు, అనేక భూదందాలు చేయడానికి మాత్రమే వారు ఈ పదవీకాలను ఉపయోగించుకున్నారు తప్ప ఎటువంటి గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేసే దాఖలాలు లేవని స్పష్టంగా తెలుస్తుంది. అందుచేతనే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇంటింటా కార్యక్రమానికి వారు వాలంటీర్గా వచ్చి వారు స్పందన తెలియజేస్తున్నారు. అద్భుతమైన స్పందన, అపూర్వమైన ఆదరణ. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ రాక్షస పరిపాలన నుంచి మాకు విముక్తి కలుగుతుందా అని చెప్పేసి వారు ఎదురు చూస్తూ ఉన్న సందర్భం ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఎటువంటి సందేహం లేదు, మరి వారం రోజుల్లో జరగనున్నటువంటి పోలింగ్ కోసం ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు రానుంది. రావడం జరిగింది ఇంటింటా ప్రచారం కోసం. పంతం నానాజీ గారికి, ఎంపీ అభ్యర్థి మన ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటు వేయమని జరగడం జరిగింది. ఇంటింటికి మంచి స్పందన ఉంది. రానున్న రోజుల్లో తక్కువ టైంలో, ఇంకెంతో టైం లేదు, తక్కువ టైంలో అఖండ మెజార్టీతో ఇద్దరు అభ్యర్థుల్ని కూడా గెలిపిస్తామని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తామని ఈ ప్రజానికం ఎదుర్కొంటగా మేము చెప్తా ఉన్నాం. నేను భారతీయ జనతా పార్టీ కాకినాడలో అసెంబ్లీ కో కన్వీనర్గా చేస్తున్నాను. ఈరోజు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నారో ప్రజలు ఈ రోజున డోర్ టు డోర్ కార్యక్రమాలు ఈరోజు మేము చూస్తున్నాం. ఈ రోజున అలాగే మనకి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే గద్దె దించాలి, అలాగే మనకి సానుకూలమైన ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మన ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారికి సానుకూలంగా ఏ విధంగానైనా సరే సాయం చేసే విధంగా ఈ రోజు పైన నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునే దిశగా మన 2 ఓట్లు కూడా గాజు గ్లాస్ గుర్తుపై ఒకటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు 9వ నెంబర్ మీద,
2 మన ఎమ్మెల్యే పంతం నానాజీ గారు 6వ నెంబర్ మీద బ్యాలెట్ మీద కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెలమల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తామని జనసేన కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్, తెలుగుదేశం కూటమి కాకినాడ అభ్యర్థి వనమడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ సూర్య కళామందిరంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు బొబ్బిలి గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన వెలమల ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశ నిర్వాహకులు బొబ్బిలి గోవింద్ మాట్లాడుతూ జిల్లాలో ఎలమలు అధికంగా ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో తమ సామాజిక అన్యాయం జరుగుతుందని వివరించారు. వెలమలకు కళ్యాణ మండపం కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలమలకు తగిన న్యాయం చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి రామునాయుడు, పెనుగంటి హనుమ, ఏఈ నాయుడు, సుర్ల సీతారాం, గేదెల వాసు తదితరులు పాల్గొన్నారు. భూములకి నీళ్లు వస్తే దానికి 175 కోట్లు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి కాదు అన్న వ్యక్తి ₹1 ఇవ్వకుండా ఈయన పోస్టర్లు అంటించుకోవడానికి, ఫ్యాషన్ షోలు చేయడానికి ₹800 కేటాయించుకుని మన ధనాన్ని ఎలా వృధా చేస్తున్నాడో చూడండి. పోర్టుని, ఎయిర్పోర్ట్ ని కనెక్టివిటీ చేసే ఏడీబీ రోడ్డు ఉంది. వారానికి 2 చనిపోతున్నారు. ఆ వారానికి 2 చనిపోతున్నా సరే ఆ గుంతలు పుట్టే నాదులు కూడా లేవు. ఈయన దేన్ని పట్టించుకోడు. కాకినాడ బీచ్ ఉంది, కాకినాడ, పిఠాపురం, ఉప్పాడ, అలాగే తుని, దొండంగి మండలంలో చక్కర బీచెస్ ఉన్నాయి. ఆ బీచెస్ అన్నింటినీ కూడా ఒక డంపింగ్ యార్డ్లా వాడుతున్నారు తప్ప పర్యాటక కేంద్రం కింద చేస్తానని మాటిచ్చి అక్కడ ముళ్ళ చెట్లు కూడా తీయని పరిస్థితి. నేను పార్లమెంటేరియన్గా గెలిస్తే ఈ కాకినాడ పార్లమెంట్ లో అది ది బెస్ట్ పర్యాటక కేంద్రం కింద చేసి టూరిస్టులందరూ కూడా ఇక్కడికి వచ్చేలాగా చేసే హామీ నేను ఇస్తున్నాను మీ అందరికీ. అండ్ ది బెస్ట్ టూరిస్ట్ పాయింట్ ని కాకినాడ తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాంటివి ఇప్పుడు ఇక్కడ సమావేశం అయినప్పుడు ఈ బాడీ రెడ్డి గారికి ఫోన్ వస్తుంటాయి చాలా మంది వచ్చాక కూడా ఫోన్ చేస్తారు కూడా. అన్ని నియోజకవర్గాలు లేదు, ఈ నియోజకవర్గం లేదు, మిగతా నియోజకవర్గాలు ఇటువంటి లేదు. ఎవరు తెలుగుదేశం పార్టీ ఫోన్ మీద పనిచేస్తే వాళ్ళు బెదిరించడం, వాళ్ళ నియోజకవర్గాలకు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇంకా యాక్షన్ 13వ తారీఖు. అంటే మమ్మల్ని మన వెలమలే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా అంటే మనకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మన హక్కులకి కూడా మనం స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మన ఆలోచన విధానం మనం సొంతంగా మాట్లాడడం కూడా లేదు. ఆ విధంగా అందరినీ భయపెట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి భయపెడుతున్న సమయంలో వెలమ సోదరులు ధైర్యంగా సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతు ఇస్తున్నారే నిజమైన నాయకులు ఈ సందర్భంగా తెలియజేస్తుంది అందరికీ కూడా. అందుకే ఇది ఒక గొప్ప సమావేశం జరుగుతున్నారు. అవుతుంది ఈ రోజున ఏదైతే ఈరోజు వెలమ సోదరులు ఉన్నారో మనందరూ కూడా గతాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వెలమలో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యవర్తులు ఉన్నారు. వెలమలకి రాజకీయంగా కానీ ఏ రకంగా కూడా సరైన అవకాశాలు రావట్లేదు. కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో మేము ముఖ్యంగా వారిని కోరడం జరిగింది. అయ్యా, 7 నియోజకవర్గాల్లో కూడా మా వెలమల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి మాకు ప్రతి నియోజకవర్గంలో చదువుకున్న కుర్రవాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అదేవిధంగా మాకు కళ్యాణ మండపాలు కూడా సుమారు 35 సంవత్సరాల నుంచి కూడా కాకినాడలో ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఇప్పుడు వరకు కళ్యాణ మండపం స్థలం కూడా ఇవ్వలేదు. చాలా చిన్న చిన్న కమ్యూనిటీలు కూడా కళ్యాణ మండపం ఉంది, కానీ వెలమలకి లేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలను అడిగాం, ఇప్పుడున్న ప్రత్యేకంగా ఇప్పుడున్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది. మాకు గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు కాకినాడ రూరల్లో సుమారు 1000 గజాల పైన మాకు కళ్యాణ మండపానికి స్థలం ఇవ్వడం జరిగింది. అందులో ఒక రామాలయం కట్టాం. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ మండపం కూడా బేస్మెంట్ స్లాబ్ లెవెల్కి వచ్చింది. అదేవిధంగా కాకినాడ సిటీలో కూడా మాకు కళ్యాణ మండపానికి సైటు, కళ్యాణ మండపం కట్టాలని కోరడం జరిగింది. దానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇవ్వడం జరిగింది. నేను ఎంపీ అయిన వెంటనే తప్పకుండా మీకు కళ్యాణ మండపం
నిరుద్యోగులకి మీలో మీ కులానికి మీ యొక్క ప్రాధాన్యతను బట్టి ఉద్యోగాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. మేము దానికి కావలసినటువంటి ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ తీసుకొచ్చి మన మ్యాక్సిమం అన్ని కులాలకు కూడా న్యాయం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కొండబాబు గారు కూడా మేము నెగ్గిన తర్వాత ఏదైతేనే గవర్నమెంట్తో ఇచ్చేసి తప్పకుండా మీ కళ్యాణ మండపాలు కట్టి మీ యొక్క వెలమల యొక్క పిల్లలు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ని ఏ రకంగా మనం ఉపయోగపడాలో ఆ రకంగా ఉపయోగపడదు అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి సుమారు మా వెలమ సోదరులు నాయకులు అందరూ కూడా పీఠాపురం పాదగయ క్షేత్రం మాజీ ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ స్థానిక గ్రాండ్ గోకులం హోటల్లో నాగేంద్రబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆగంటి ప్రభాకర్ మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్ల ఆధిపత్యం వల్లే తను పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కౌన్సిలర్ల తీరుపై వంగ గీతకి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. వార్డుల్లో కౌన్సిలర్లు ఆధిపత్యం వల్ల పార్టీకి పనిచేసిన తనలాంటి సీనియర్ నాయకులకు ఇబ్బంది తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురాన్ని 500 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు చాలా సంతోషపడి నాగబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ పిఠాపురం టౌన్లో ఈ కౌన్సిలర్ల ఈ అరాచకానికి వ్యతిరేకంగా నేను గలమెత్తడం జరిగింది. దీని మీద గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు పోటీ చేసిన వంగగీత విశ్వనాథ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఏదో చేస్తున్నారు కానీ అది ఏం లేదు. ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు రహస్యంగా ఒక మీటింగ్ పెట్టుకుని బయటకు వచ్చి ఆ ఎజెండానే బయట అమలు చేస్తున్నారు తప్ప ఆ వార్డులో ఉన్న సీనియర్ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరూ పట్టించుకుంటలేదు. మమ్మల్ని ఒక పురుగుల్లాగా చూస్తున్నారు. మమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా మమ్మల్ని చూస్తలేదు వాళ్ళు. దానికి నిరసనగానే నేను ఈరోజు పార్టీలోంచి బయట రావడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీ కింద ఒక 500 కోట్లతో డెవలప్ చేస్తానని ఏదైతే చెప్పారో, నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా, నేను ఒక టెంపుల్ చైర్మన్గా అది నాకు బాగా నచ్చి నేను దానికి ఆకర్షితుని ఇవాళ నాగబాబు గారి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా నా ఎదుగుదలకి కారణమైన వైసీపీ పార్టీని వేయడం కూడా ఒక రకంగా నాకు బాధగానే ఉంది. మా గురువు, మా దైవమైనట్టు పెండెం దొరబాబు గారు నా మీద చాలా ఒత్తిడి తేవడం కూడా జరిగింది వెళ్ళొద్దని. కాకపోతే నాకు జరిగిన ఈ అన్యాయానికి, నాకు జరిగిన ఈ అవమానానికి నేను కలత చెంది మా గురువు గారిని కూడా కాదని ఇవాళ బయటికి రావడం జరిగింది. నన్ను దొరబాబు గారు క్షమించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నేను గతంలో కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా నేను 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉండి పార్టీకి సేవ చేశానండి. కాకపోతే విపరీతమైన ఈ కౌన్సిల్ యొక్క జోక్యం వల్ల, అది కాక మా వీధిలో ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళ రాక్షస పాలన భరించలేక, వాళ్ళ టార్చర్ భరించలేక నేను ఇవాళ మా బంధువులతో అందరితో కలిసి చెప్పి బయట రావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా పైన అధిష్టానం పార్టీకి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే మన పార్టీ వైసీపీ పార్టీ అబ్జర్వర్ ఉన్నారో షేక్ బాబ్జన్ గారు, దీని మీద ఎటువంటి చర్యలు కూడా. కాకినాడ సిటీలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఆయనను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని వైసీపీ ముస్లిం విభాగం జిల్లా నాయకులు ఎండి అస్గర్ తెలిపారు. కాకినాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని అన్నారు. గత 5 సంవత్సరాలలో కాకినాడ నగరాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి విశేషంగా అభివృద్ధి చేశారని అస్గర్ గుర్తు చేశారు. అంటే మనం ఎక్కువ ఫీల్డ్ వర్క్లో ఉంటాం. ఫీల్డ్లో ప్రజల నాడి మనకు తెలుసు కాబట్టి దాదాపు కాకినాడ 2,41,000 ఉంది ఓటర్స్. అందులో మీకు 65% పడిన దాదాపు 1,60,000 ఓటింగ్ అవుతుంది. అందులో 1,00,000 ఓట్లు పైగా చంద్రశేఖర్ రెడ్డికి రావడం పక్క ఖాయం. అంటే ప్రతి వార్డులో మనకి అనుభవం ఉంది. ప్రతి సర్వే సొంత సర్వే మాకు అంచనా ప్రకారం 1,00,000 ఓట్లు పైన వస్తుంది. 50,000 మెజార్టీ పక్క వస్తుంది. మేము ఊహిస్తాం పక్క 50,000 ఈసారి చంద్రశేఖర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి రావడం ఖాయం. దాన్ని ఎవరు ఆపలేరండి. కేసీని అభివృద్ధి సార్, కేసీని ప్రతి వార్డుకి వెళ్ళి ఉంటుంది. రోడ్లు, డ్రైన్లు, తర్వాత జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఉన్నాయి? మెయిన్ ఏంటంటే స్థలాలు, తర్వాత మా పెన్షన్, అమ్మఒడి,
ప్రతిదీ అనుకూలంగా వస్తుంది. మేము ప్రతిదీ వెళ్తాం, డోర్ టు డోర్ అడుగుతాం. మాకు 70% అయితే చంద్రశేఖర్ వైపే ఉన్నారు. అటువంటి ఏం చేసినా, ఏ అబద్ధాలు మాట్లాడినా, చంద్రబాబు మాయ మాటలు పడినప్పటికీ కూడా ఎంత తక్కువ 1,00,000 ఓట్లు కాకుండా చంద్రశేఖర్ రెడ్డి పడటం ఖాయం. ప్రజల్లో కూడా సానుభూతి ఉందండి, ప్రజలు పక్కగా. ఎందుకంటే అతనికి అవకాశం వచ్చినప్పటికీ 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, అభివృద్ధి చేయడానికి అవకాశం చాలా తక్కువ తప్పింది. కాకినాడలో సేమ్ ఎలా ఉంటుంది, 2 సంవత్సరాలు ఎవరో బయటకు వచ్చే పరిస్థితి లేదు. 3 సంవత్సరాలు ఎంత డెవలప్ అయిందంటే మిగతా 5 సంవత్సరాలు ఇంకా బాగా డెవలప్ అవుతుందని అది మాకు పక్క నమ్మకం. అది చేసిన డెవలప్మెంటే ప్రజలు ఉన్నారండి. దారంపొడి అంటే ప్రజలు ఉన్నారు. ఆయన ఏం చేశారు, ఏంది వ్యాపారం చేశారు, అది దానికి ఎవరు చూడరు. ఆయన డెవలప్మెంట్ ఏం చేశారు, ప్రజల కోసం ఏం చేశారు, ప్రజల కోసం పని చేశారా లేదా, ఈ అవగాహనతో ఈ పని తీరుతో మన ప్రజలు వెళ్ళి మనం ఓటు అడగడానికైనా తెలుసుకోవడానికైనా వెళ్తే మాత్రం పక్క 1,00,000 ఓట్లు పైన ఇంకపడుతుంది. మాకు నమ్మకం, ఆయనకి నమ్మకం ఉందో లేదో తెలీదు, ఆయనకు ఉంటుంది. కానీ మేము పబ్లిక్లో ఉంటాం కాబట్టి మా అనుభవంతో పక్కాగా 1,00,000 ఓట్లు ఆయన. ప్రజాగళం యాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబుపై సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ధ్వజమెత్తారు. కాకినాడలో అసలు పరువు లేని ద్వారంపూడి నాపై పరువు నష్టం దావా వేస్తావా అంటూ ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ ప్రజాగళం యాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డిదని, ముఖ్యమంత్రి అవ్వాలనే సొంత బాబాయిని చంపేశాడంటూ వ్యాఖ్యలు చేశారు. తల్లిని చెల్లిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. నేను నా కుటుంబం ఒకే చోట ఉండాలని ఇల్లు కట్టుకున్నామని, నీలా 2 ఇల్లు పెట్టలేదని ఆరోపించారు. కాకినాడ ప్రజలకు స్థానికంగా ఇల్లు ఇవ్వకుండా కొమరగిరిలో ఇచ్చి 650 కోట్లు కొట్టేసిన ఘనత ద్వారంపూడికే దక్కుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలోనే కాకినాడ స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగిందని, సర్పవరం నుండి డైరీ ఫామ్ వరకు రోడ్లు వేయడం జరిగిందన్నారు. వైసీపీ వచ్చాక 1/2 కిలోమీటర్ కూడా రోడ్లు వేయలేదని ఎద్దేవా చేశారు. తను అధికారంలోకి వస్తే కాకినాడ ప్రజలకు స్థానికంగానే టిడ్కో ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు. కాకినాడలో అసలు పరువు లేని నువ్వు నాపై పరువు నష్టం దావా వేస్తావా అంటూ విమర్శించారు. సొంత కార్యాలయంలోనే పేకట క్లబ్ నడిపిస్తున్న పోలీసులు ఏమీ చేయలేకపోతున్నామని బాధతో తనకు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆయన స్థానికంగా ఉన్నటువంటి విధానాల పేరు మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, స్థానికంగా ఉన్నటువంటి జరిగినటువంటి అక్రమాల మీద, దౌర్జన్యాల మీద అన్ని కూడా మాట్లాడతారు కామన్గా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా మాట్లాడారు. వేళ ఏం మాట్లాడలేదండి, గతంలో కూడా మాట్లాడారు. అయ్యే మాటలు నేను మాట్లాడాను, అవే మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అవే మాటలు అన్ని మీ టీవీలో ఇచ్చారు. మీరు కుట్ర రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం, ఆయన స్వార్థం కోసం సొంత బాబాయ్ అని చెప్పేశాడు. ఆయన బాబా అని చెప్పేసిన తర్వాత ఈరోజు వాళ్ళ చెల్లి తల్లి అందరినీ దూరం చేశాడు. కుట్ర రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డిది. చంద్రశేఖర్ రెడ్డి నువ్వు అందులో భాగస్వామ్యం ఎక్కువ ఉన్నావు కాబట్టి, ఆయన బినామీ కాబట్టి ఆయన వెనకేసి వస్తున్నావు. ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీకి పేరు తెచ్చానని నేను. కాకినాడ స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తున్న సమయంలో ఎంతో మంది సినిమాలు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్ తీసుకునేవారు. కాకినాడ ప్రజలారా ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు, ఇంకా టూరిజం డెవలప్ చేయాలి. 2 కెనాల్ మనకేదో జానపురం అది కెనాల్లో టూరిజం డెవలప్మెంట్ పెట్టాం, బోటింగ్ పెట్టాం, అన్నీ నువ్వేం పట్టించుకోలేదు. ఏమి లేదు. కాకినాడ స్మార్ట్ సిటీలో సినిమాలు తీసుకుని వాళ్ళు వచ్చేవారు, సినిమా యాక్టర్లు వచ్చేవారు. ఇప్పుడే వస్తున్నారు నైజీరియా వస్తున్నారు. నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారండి. ఎక్కడ చూసినా నైజీరియా స్టూడెంట్స్, నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారు. ఆడెక్కడ పడితే అక్కడ డ్రగ్స్. కాకినాడలో గంజాయి. కాకినాడ స్మార్ట్ సిటీ చేస్తే నువ్వు గంజా సిటీగా మార్చేస్తావు. సర్పవరం నుంచి డైరీ ఫార్మ్ సెంటర్ మీదుగా రోడ్డు 100 కోట్లు పెట్టి రోడ్డు పెట్టామండి. రోడ్డు వైడింగ్ చేసి వెళ్తే ట్రాఫిక్ డైవర్షన్ అవుతుంది. అది సర్పవరం నుంచి పోర్టు మీదుగా జగన్నాపురం వెళ్ళిపోవచ్చు, మరి పోర్టు మీద వెళ్ళిపోవచ్చు. 100 కోట్లు పెట్టి రోడ్డు వేస్తే వైడింగ్ చేసి ఆ రోడ్డుని మేము లారీ సీరియస్ సంజీవరావు లారీ సీరియల్ ఆఫీస్ దాకా తీసుకొని చేసామండి. దగ్గర 10 కిలోమీటర్లు వేసామండి. 1/2 కిలోమీటర్ ఉండిపోయిందండి. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్లు వేయపోయావు నువ్వు. 1/2 కిలోమీటర్
ఈ 5 సంవత్సరాల్లో 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయావు. ప్రజలారా, కాకినాడ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఎట్టాంటోని ఎమ్మెల్యేకి నెగ్గించారు ఒకసారి ఆలోచించండి. అన్ని అఫీషియల్గా పెట్టాను, దొంగచానికి ఏం కట్టలేదే. హైదరాబాద్లోకి ఇల్లు, పక్కన ఇల్లు, సీక్రెట్ ఇల్లు ఏం లేదు. మా అన్ని ఆస్తులు కూడా నేను అప్రిమెంట్లో పెట్టాను. నా పేరు పొలాలు ఎంత ఉన్నాయి, నా పేరు ఇల్లులు ఎంత ఉన్నాయి, అన్నీ పెట్టాను, చూసుకో. నువ్వు పెట్టావు కదా. ఇప్పుడు చెప్పండి, రేపు ఎలక్షన్ అయిపోయినండి సంగతి అసలు నేనే చూద్దాం అనుకున్నానండి. కానీ ఎంతమంది తయారైపోయారండి నీ సంగతి చూడడానికి. ఎంతమంది తయారైపోయారండి. జయలక్ష్మి బ్యాంకుల ఆస్తులన్నీ కూడా బినామీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు లేదా? అది కూడా నేను బయట పెట్టాను కదా. కాకినాడలో రిజిస్ట్రేషన్ చేయకుండా కొత్తపేటలో రిజిస్ట్రేషన్ చేయించావు కదా, అది బయట పెట్టాను, చూపించాను, ఆధారంతో చూపించాను. ఆ జయలక్ష్మి బ్యాంకుల బాధితులందరినీ నువ్వేనాడు పట్టించుకోలేదు. వాళ్ళకి అండగా నిలిచాం మేము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి బియ్యం గురించి తెలియదంట. బియ్యం ఎక్స్పోర్ట్ గురించి, బియ్యం గురించి తెలియదంట. తెలియదు బాబు మనకి. ఎందుకు తెలుస్తుంది? నువ్వు సీక్రెట్గా చేస్తే, నువ్వు సీక్రెట్గా చేసినా తెలుసుకున్నారు. ఎందుకంటే తీసుకోపోతా రోజు అలా క్యూ, ఎండలో క్యూలో ఉంటున్నారు, వర్షం వస్తే క్యూలో ఉంటున్నారు. ఆ క్యూలో ఉండి ఆ రేషన్ పట్టుకెళ్తున్నారు. ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, ఆ రేషన్ ఎవరు కూడా వెళ్తాడు, అవన్నీ నీకు వచ్చేస్తాయి, వెనక నుంచి నీకు వచ్చేస్తాయి అన్నీ కూడా. అలాగా రేషన్ బియ్యం అంతా కూడా రీసైక్లింగ్ చేసి కొట్టేసి పేదవాడిదంతా కూడా నువ్వు బియ్యం అమ్ముకుంటున్నావు. ఎవరికి తెలియదండి. అంతకుముందు ఏం చేశావు నువ్వు? అంతకుముందు ఎమ్మెల్యే అయినప్పుడు ఏటీఎంలో దొంగ నోట్లు పెట్టేసి మంచి నోట్లు తీసుకోవాలేదా? బయట పెట్టాలేదా? నేను ఆ రోజు దొరకవాలేదా? నువ్వు కొంతమంది దొంగలు పెట్టుకుని, కుర్రాలు పెట్టుకుని గుడి చేసి ఎవరు? నీ మనిషే కదా. ఆడనేమో ఏటీఎంలో పనిచేసేలా బ్యాంకులో పెట్టించావు కుర్రాల్ని. నువ్వే పెట్టించి బ్యాంకులో, ఆ బ్యాంకులోంచి డబ్బు తీసుకొచ్చేటప్పుడు ఏటీఎంలో పెట్టేలోపు మధ్యలో దొంగ నోట్లు ఇచ్చి మంచి నోట్లు తీసేసి వ్యవహారం చేస్తావు. ఆ గుడి సేదరెడ్డి కేసులు పడ్డాయి కదా, నీ మనిషే కదా. ఆ రోజు బయట పెట్టావు, నువ్వు ఎమ్మెల్యేగా పనిచేస్తావు. కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు బ్యాలెట్ నెంబర్ 9ని కేటాయించారని, జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉన్న గుర్తులను చూసి ఓటర్లు గందరగోళానికి గురి కావద్దని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు కోరారు. కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి పేరును పోలి ఉన్నవారు గాని, జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉన్న గుర్తులను గాని చూసి ఓటర్లు గందరగోళానికి గురి కాకుండా మీడియా ద్వారా ఈ విషయాన్ని ఓటర్లకు తెలియజేస్తున్నామని పెద్దాపురం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్మల బాబు సూచించారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమన్వయంతో ఎలా సాగుతుందనే విషయాన్ని వివరించారు. గత నెల రోజులుగా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, దానికి కారణం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అని ఆయన తెలిపారు. అదే సమయంలో స్థానిక వైసీపీ అభ్యర్థిపై కూడా విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఏ వర్గానికి కూడా సుఖం లేకుండా పోయిందని, రాజప్ప హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, సంక్షేమ ఫలాలు అందరికీ అందని నియోజకవర్గం పెద్దాపురం అని దుయ్యబట్టారు. పెద్దాపురం నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలోనే మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా కలిపి ప్రచారం ప్రారంభించడం మీ అందరికీ తెలిసినటువంటి. జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి యొక్క గుర్తు గాజు గ్లాస్ అని, నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూటమి అభ్యర్థి అయినటువంటి ఆయన గుర్తు సైకిల్ గుర్తు అని ప్రచారం చేస్తాం. ప్రచారంలో పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది ప్రజల నుంచి. ఒక పక్క అభివృద్ధి జరగలేదు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందలేదు. దానివల్ల ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి కానీ, ఇప్పుడు నిల్చున్నటువంటి వైసీపీ అభ్యర్థికి కానీ, ఆయన గతంలో మొన్నటి వరకు కూడా ఇంచుమించుగా ఆయన ఎమ్మెల్యే కాకపోయినప్పుడు ఎమ్మెల్యే హోదాలోనే రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తూ ఇన్ఛార్జ్ గా వైసీపీ పార్టీకి కానీ ఆ ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ గా ఇంచుమించుగా ఎమ్మెల్యే పోస్ట్ చేసినట్టే. మరి ఆయన యొక్క అక్కడ వైసీపీ ప్రభుత్వం నుంచి ఇది సరిగైనటువంటి కార్యక్రమం చేయలేకపోయారు. ఖచ్చితంగా రాజప్ప గారు గెలుపు ఖాయం అనేటువంటి సంగతే పెద్దాపురం నియోజకవర్గంలో డిసైడ్ అయింది. మరి ముఖ్యంగా ఈరోజు మేము ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేన కలిసి ప్రచారం చేయాలి. ఇక మాకు బ్యాలెట్ నమూనా కూడా రావడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. రేపు యువకులకి మంచి భవిష్యత్తు నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి గుర్తు
9వ నెంబర్ గుర్తు గాజు గ్లాస్ మీద వేసి పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి అభ్యర్థి, అలాగే తెలుగుదేశం, జనసేన, మనకు బీజేపీ యొక్క అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులనే గెలిపించండి. క్లియర్ గా ఇక్కడ 9వ నెంబర్ లో గాజు గ్లాస్ ఈ విధంగా ఉంటుంది, ఓటింగ్ చేయాలని. ఇక్కడ 6వ నెంబర్ లో ఇదే పేరుతో 6వ నెంబర్ లో ఇంకొక అభ్యర్థి పేరు సేమ్ ఇదే పేరు ఉండేటట్టు, దానికోసమే మేము ఎన్నికల కమిషన్ కూడా పెట్టుకుని టీ టైం ఉదయం అనేటువంటి ఖచ్చితమైన పేరు, టీ టైం ఉదయం అనేటువంటిది కూడా ఖచ్చితంగా బ్యాలెట్ లో ఉంటుంది. అది చూసి ప్రజల్లో ఓటు వేయాలనేటువంటి దానికోసం మేము పెద్దాపురం నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేయడానికి సంసిద్ధం అవుతా ఉన్నామని చెప్పడం కోసమే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ రాష్ట్రంలోనే ఈ కాకినాడ పార్లమెంట్ని నెంబర్ 1 పరిస్థితిలో తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈవేళ నేను ఏదైతే మరి మా ప్రతిపక్షంగా ఉన్నటువంటి చలంశెట్టి సునీల్ గారి కోసం ఆయన ఎప్పుడు చూసినా మూడు సార్లు పోటీ చేశారు, 3 సార్లు ఓటమి పొందాడు. ఎందువల్ల పొందారు? నేను వస్తే 40 గ్రామాలు దత్తత తీసుకుంటానని చెప్పినాడు. ఇంతవరకు మీరు ఎందుకు ఒక గ్రామాన్ని కూడా 3 సార్లు ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత కనీసం 4 గ్రామాలను ఎందుకు దత్తత తీసుకుని 15 సంవత్సరాల్లో మీరు డెవలప్ చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా మరి ఈయన యువకుడు, అనుభవశాలి అటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి మన 9వ నెంబర్లో ఉన్న బ్యాలెట్ మీద గాజు గ్లాస్ ఓటేస్తే ఈవేళ ఆదర్శవంతమైన పార్లమెంట్గా మరి కాకినాడ నియోజకవర్గానికి తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మన నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూడా అనుభవజ్ఞుడు, మరి మృదు స్వభావి. అటువంటి వ్యక్తిని ఈవేళ మనం కానీ అసెంబ్లీకి పంపితే ఖచ్చితంగా మంత్రిగా మరి ఈ నియోజకవర్గాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవడం అనుకూలంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అందరం కూడా ఈవేళ జనసేనకి 9వ నెంబర్లో గాజు గ్లాస్కి, అలాగే 2వ నెంబర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి రాజప్ప గారికి ఓటేసి గెలిపించాలని మరి సభాముఖంగా మీ అందరి ద్వారా విలేకరుల ద్వారా. అశేష ప్రజల ఆదరణ మధ్య కాకినాడ రూరల్ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ సోమవారం భారీ రోడ్ షో నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం రేపూర్ గ్రామం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ భారీ రోడ్ షోలో పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ గ్రామస్తులకు ప్రచార వాహనంపై నుండి అభివాదం చేస్తూ ఓటర్ మహాశయులకు వారి అతి పవిత్రమైన ఓటును గాజు గ్లాసు గుర్తుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు రేపూర్లో జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అపూర్వమైన స్వాగతం లభించింది. అది నేను నానాజీగానే అన్నాం, అది పార్టీకే అది కూటమికి లభించినటువంటి స్వాగతం అని చెప్తాను. ఎందుకంటే ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పంపి ఈ కూటమికి అధికారం ఇచ్చి తిరిగి బతుకుదాం అనుకుంటున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రజల యొక్క వాతావరణం ఇన్నాళ్ళు జీవచవాల్లా ఉన్నటువంటి ప్రజలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి తిరిగి పునర్నిర్మాణం స్టార్ట్ చేసుకుందాం, తిరిగి బతుకుదాం అనే ఒక ఆలోచనతో ప్రజలు ఉండడం వల్ల ఇవాళ నరకాసుని వధించినంత సంబరం చేసుకుంటూ ఉన్నారు రేపూరు గ్రామంలో. ఇవాళ అడుగు పెట్టగానే చాలా సంతోషం. కానీ అతిపెద్ద ప్రమాదం ఒకటి ఉంది. వీరందరూ కూడా ఇప్పుడే పెద్ద ఆయన వచ్చేసారు. నాకు చాలా ప్రమాదం. మొన్నటిదాకా అదేదో వాళ్ళ తాతకి వాళ్ళ బాబుకి మనం ఏదో పుట్టినట్టు మన సుక్కుల మీద ఆడి బొమ్మలు ఎట్టని చెప్పి ఎగతాలుగా తిట్టుకునే వాళ్ళు. ఆడేంటి అలా బొమ్మలు వేసుకుంటూ వస్తున్నాడా ఏంటంటే అంటే ఈ వేళ తెలిసింది ఏంటంటే చివరిలో పెట్టి ఇంత మెజారిటీ మళ్ళా రాదు, ఏదోలా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, డబ్బులు ఇచ్చి ఇంత మెజారిటీతో కూడినట్టు ప్రభుత్వంతో ఈ బిల్లు పాస్ చేసుకోవాలి, ఈ జీవో ఇష్యూ చేసుకోవాలన్నట్టు ఆలోచన. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా? ఆయన నీ గుండెల మీద ముద్రేసేస్తారని చెప్పాడు చూసారా పెద్ద ఆయన. ఇప్పుడు అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే నీ భూమి ఆడి దగ్గర ఉంటుంది, నీ భూమి కాగితాలు ఆడి దగ్గర ఉంటాయి, నీ దగ్గర జెరాక్సే ఉంటుంది. నువ్వు అమ్ముకోవాలంటే పర్మిషన్ ఆడికి ఒక ఆఫీసర్ని పెడతాడంటే మన ఇంట్లో ఒక ఆపద వస్తే అమ్ముకోవాలా, మన ఇంట్లో పెళ్లి వస్తే అమ్ముకోవాలా, మన ఇంట్లో మన అందరం వెళ్ళిపోదాం అంటే అమ్ముకుని ఇట్లా తీసుకుంటాం. ఏం చేసుకోవాలన్నా మన ఆస్తికి ఈ అనుమతి, ఆ రిజిస్ట్రేషన్ కావాలా. చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈసారి కానీ ఓటు వేసారా మీ కుటుంబం మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. అది ఎవడు చెప్పడు, క్లియర్ గా చెప్పేస్తున్నాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే నీకు నేను తీసేసుకుంటానని చెప్తున్నాడు. చెప్తూనే మనం ఎర్రిగొట్టులో వెళ్ళి ఓటేయడం అన్నది ఎంత సమంజసం. ఒక్కసారి
అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామ వైసీపీ నాయకులు పలువురు పిఠాపురం గోకులం గ్రాండ్లో అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సానా రాంబాబు, సానా సాయి, బిరద సత్యనారాయణ, అడప వీరభద్రరావు, పేకేటి వెంకటేశ్వరరావు, కోలా సూరిబాబు, పెమ్మనబోయిడి శ్రీనివాస్, డేగల శ్రీనివాస్, బత్తుల పెదకాపు, ఎరుబండి శ్రీనివాస్, డేగల శ్రీనివాస్, ఏడిద కుమార్, కోలా నాగషణ్ముఖ్, మేడిశెట్టి రాజు, పెమ్మనబోయిడి అమ్మిరాజు, కరి గోవింద్, కోలా గణేష్, సానా వినోద్ మరియు అనేక మంది వైసీపీలో జాయిన్ అయ్యారు. ముందుగా వీరందరికీ అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కొడిదెల నాగబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆందోళన పని లేదు. ఎందుకంటే మిగతా పొత్తులు ఏవి ఈ పొత్తులు క్యాటరీకి వెళ్ళేది 20 సీట్లు ఉన్నాయని చెప్పి ఎక్కువ భాగస్వామ్యం దీనికి ఎప్పటికీ ఉండక్కర్లేదు. మనం ఏం చెప్తే అది జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మీరు నమ్మండి, మా నాయకుడు అసామాజిక నాయకుడు కాదు. ఇవాళ మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వంలో ఇవాళ పూర్తి ఏర్పడిందంటే కారణం జనసేన పార్టీ, లేకపోతే ఏంటి పరిస్థితి కూడా సీట్లు ఎన్నున్నాయని కాదు, ఇష్టమైన భాగస్వామ్యం పని. అదేవిధంగా మన అధ్యక్షుల వారు ఇప్పటికే చెప్పుకున్నారు 30% మనకి స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవులను అన్ని రకాలుగా మత్స్యకారులు ఓఎన్జీసీ నష్టపరిహారంపై తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబుపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేయనున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. కాకినాడలో నగర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వారంపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమిని ఎవరూ నమ్మడం లేదన్నారు. కాకినాడ పోర్టు ఎగుమతులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధారాలు లేకుండా ఆరోపించడం సరికాదన్నారు. పోర్టులో జరిగే కార్యక్రమాలపై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడడం జరిగిందని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేశారో అర్థం కావడం లేదన్నారు. అక్రమ వ్యాపారాలన్నీ కొండబాబు చేయడం జరిగిందని ఆరోపించారు. 2014లో కొండబాబు ఎమ్మెల్యేగా ఉండగా పేకాట క్లబ్లు, భూ కబ్జా జరిగాయని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత కాకినాడ పట్టణంలో ఎక్కడ పేకాట క్లబ్బులు లేకుండా అరికట్టడం జరిగిందన్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ ఒక క్రికెట్ బుకీ అని అవినీతి పరుడు కొండబాబు మరోపక్క పెట్టుకొని చంద్రబాబు అవినీతి కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మరోసారి కొండబాబు గెలిస్తే అక్రమాలు, భూ కబ్జాలు, రౌడీయిజం పెరుగుతాయని తెలిపారు. నిన్న మహానుభావుడు, అబద్ధాల కోరు, ఆంధ్రప్రదేశ్ మోసగించే వ్యక్తి 2014 అబద్ధాలు చెప్పి ప్రజల వద్దకు వచ్చి మరలా అదే అబద్ధాల పాట పాడుకుంటూ రాష్ట్రంలో తిరుగుతున్నాడు ఒక బూచోడు చంద్రబాబు నాయుడు. నిన్న మరలా కాకినాడపట్నంకి వచ్చి నా మీద విమర్శలు చేసే కార్యక్రమం చేశాడు ఈ మహానుభావుడు. 2014లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ కలిసి లేనిపోని హామీలు, అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజల్ని మోసం చేసి పరిపాలన వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయినటువంటి మూర్ఖుడు చంద్రబాబు నాయుడు. అందుకే 2019లో ప్రజలు తిరస్కరించారు. 2019లో ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ పార్టీ విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. చాలా అతి దారుణంగా కుటుంబాల మీద ఎత్తుకుని కూడా తిట్టుకున్న సందర్భాలు 2019 ఎలక్షన్ చూసాం. మరలా ఇప్పుడు 3 పార్టీలు కలిసిపోయి లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వచ్చి ఈ రోజు మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారు. ప్రజలను మోసం చేసి ఏదో రకంగా అధికారంలో వచ్చేవాళ్ళని ఒక ఆశతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇతను నమ్మట్లేదు కాబట్టి కనీసం మేనిఫెస్టోలో బీజేపీ నాయకుల ఫోటోలు కూడా వేయించుకునే దుస్థితి ఈరోజు చంద్రబాబుకి వచ్చింది. నీతో పొత్తున్న పార్టీ అని నమ్మట్లే కనుక ఇటువంటి వ్యక్తి కాకాడ వచ్చి నన్ను విమర్శించే స్థాయికి దిగడం జరిగింది. మళ్ళీ అదే పాట, అదే బియ్యం అక్రమ రవాణా చేస్తానంటాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కాకినాడ పోర్టులో ఏది ఎక్స్పోర్ట్ అవుద్ది, ఎలా ఎక్స్పోర్ట్ అవుద్దో తెలియని పరిస్థితులు నువ్వు ఉన్నావు. ఒక్క సెంటు స్థలం నేను కబ్జా చేశానని కానీ, ఆక్రమించానని కానీ చూపిస్తే నా యావత్ ఆస్తి కూడా ప్రజలు రాసేస్తాను. యావత్ ఆస్తి అమ్మేసి ప్రజలకు ఇచ్చేస్తాను. అందులో డౌట్ లేదు. భూ కబ్జాలు చేసే అవసరం నాకు లేదు. కొండబాబు మీద భూ కబ్జాలు చేసిన కేసులు ఇంకా ఈ రోజు ఉన్నాయి. ఏటుమొగలో ఏదైతే ఆక్యుపై చేసాడో 47 ఎకరాల సుమారు, అది కేసు కోర్టులో గవర్నమెంట్ వేసింది. భూ కబ్జా నీ పక్క పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు భూ కబ్జాల గురించి. పోలీసుల దగ్గర లంచాలు తీసుకుని, ఉద్యోగాల మీద లంచాలు తీసుకుని, గంజాయి పెరిగిపోతే
ఆ పెరిగిపోయిన గంజాన్ని కట్టవేసే క్రమంలో మేమున్నాం. కనుక కాకినాడ మండల ప్రజలందరూ దయచేసి గమనించండి, ఇటువంటి నాయకుల్ని తిరస్కరించమని. కాకినాడ కూటమి ఎంపీగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ప్రతిపాడు కూటమి ఎమ్మెల్యేగా వరపుల సత్యప్రభ విజయం తథ్యమని శంఖవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు గాబు సుభాష్ అన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం ఎస్ జగ్గంపేట, శంఖవరం గ్రామాల్లో ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాబు సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. అలాగే గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వ విజయానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు ఓలేటి లక్ష్మీనారాయణ, తలపంటి బుజ్జి, పోసిన శ్రీను, కీర్తి కుమార్, సలాది విష్ణు, రాఖీ సాయి, గపూర్, కృష్ణ, సత్య, రాజు, కె కుసరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గాబు సుభాష్, శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు శంఖవరం మండలంలోని శంఖవరం, ఎస్ జగ్గంపేట గ్రామాల్లో ఇంటింటికి గాజు గ్లాస్ మన ఎంపీ మన ఉదయ్ శ్రీనివాస్ అనే కార్యక్రమం ద్వారా కూటమి అభ్యర్థులైన మరియు ఎంపీ అభ్యర్థి అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి విజయం కోసం మేము ఇంటింటికి తిరిగి గాజు గ్లాసు మరియు సైకిల్ గుర్తును ప్రతి ఇంటా చేర్చాం. మాకు ఏ ఇంటికి వెళ్ళినా సరే మీకు కూటమి విజయం ఖచ్చితంగా ఉంటుందని ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ స్పందన చాలా బాగుంది. మేము కూటమి రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరించడం ద్వారా మేము కూటమి యొక్క సిద్ధాంతాలను, కూటమి యొక్క మేనిఫెస్టోని మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు, మన దేశం కూడా ఎంతో బాగుపడుతుంది. ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంటుంది, ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పనులు ఏర్పడతాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా రేపు కూటమి ప్రభుత్వం వచ్చి మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాం. దీనికి ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ అనూహ్యమైన స్పందనతో మేము కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రతి గడప గడపకు తిరుగుతున్నాం. ఇలా తిరిగి రేపు కూటమి అభ్యర్థుల విజయం కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయిన తెలుగుదేశం అభ్యర్థి శ్రీ వరపుల సత్యప్రభారాజు గారు ఖచ్చితంగా నెగ్గుతారు. అదేవిధంగా మన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు కూడా అనూహ్యమైన అఖండమైన మెజార్టీతో ఖచ్చితంగా నెగ్గి రేపు కూటమిలో భాగస్వామిగా దిగుతారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలోనూ అక్కడ కాకినాడ పార్లమెంటరీలో కూడా కూటమి విజయ దిశలో ఉంది. ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమే. జగ్గంపేట మండలం బలభద్రాపురం, సీతానగరం గ్రామాల్లో జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ మహిళల మంగళహారతులు పట్టారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులైన తనకు సైకిల్ గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. ఒకేసారి 12,000 రూపాయలు అందించడం జరుగుతుంది.
జరుగుతుంది. అవ్వలకు తాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం జరుగుతుంది. జగ్గంపేట నియోజకవర్గ దిశ దశ మార్చేది తోట నరసింహం మాత్రమేనని ఆయన కుమార్తె ప్రసూన అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేట నెహ్రూ కాలనీ, టీచర్స్ కాలనీ, గోకవరం రోడ్డులో ఆమె ప్రచారం నిర్వహించారు. ముందుగా నెహ్రూ కాలనీలో ఉన్న వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట వైఎస్ఆర్సీపీ కంచుకోట అని, జగనన్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి మరలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తాయన్నారు. జగ్గంపేటకి గతంలో నాన్న నరసింహం గారు ఎంతో అభివృద్ధి చేశారని, మరలా ఇప్పుడు దశ పథకాలతో జగ్గంపేట దిశ మార్చేందుకు ముందుకు వచ్చారన్నారు. జగ్గంపేట గత 5 రోజులుగా ప్రచారం చేస్తున్నామని, అందరి నుండి చక్కటి స్పందన వస్తుందన్నారు. గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయం 2 కన్వీనర్ రెడ్డి భాను ప్రతాప్ దంపతులు ప్రసూనను సన్మానించారు. ప్రచారంలో సీనియర్ నేత, కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్, తుని పరిశీలకులు ఓమి రఘురాం, ఉప సర్పంచ్ బండారు రాజా, ఎంపీటీసీలు చెరుకూరి జయరాజు, ఆకుల శ్రీధర్, గొల్లపల్లి శ్రీను, పార్టీ నాయకులు నీలపల్లి అప్పారావు, తులారాము, రామకుర్తి జగాలు, ఎస్ఏ గప్పూర్, భూమాడ గణపతి, సప్పా రఘునాథ్, సాకా రాజ్ కుమార్, దత్తి శ్రీనివాసు, బోడా విజయ్ కుమార్, కొండ్రోతు పైడియా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 13వ తారీఖు వచ్చే ఎలక్షన్ లో భాగంగా మేము జగ్గంపేట నియోజకవర్గం గడప గడపకి తిరగడం జరుగుతుందండి. గత 4 రోజుల నుంచి జగ్గంపేటలో తిరగడం జరుగుతుంది. మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి స్పందన వస్తుందండి. జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ, గతంలో నరసింహ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ మేము జగన్ గారినే నెగ్గించుకుంటాం. నరసింహ్ గారు వస్తేనే మాకు బాగుంటుందని చాలా మంచి స్పందన వస్తుందండి. మేము చలమశెట్టి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిని అండ్ తోట నరసింహ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిని నెగ్గించమని అడగడం జరుగుతుంది. అండ్ నెగ్గిస్తారు. అండ్ జగన్ గారిని మళ్ళీ కాకినాడ రూరల్ కరప గురుజనాపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పబ్బినడి పాపారావు, పల్లెటి ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు డప్పులు, మేళతాళాలు మధ్య మహిళలు హారతలిస్తూ పూల వర్షంతో ముంచెత్తారు. కన్నబాబు ఇంటింటా తిరిగి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాగళం యాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబుపై సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి తప్పుడు ఆరోపణలు. పరువే లేని ద్వారంపూడి తనపై పరువు నష్టం దావా వేస్తానడం హాస్యాస్పదం అన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మత్స్యకారుల ఓఎన్జీసీ నష్టపరిహారంపై తప్పుడు ఆరోపణ చేసిన కొండబాబుపై పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.